ఎస్బి, ఆర్డి, ఎంఐఎస్, సుకన్య, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము, ఇలా ఈ అకౌంట్లో బ్యాలెన్స్ కానీ మినీ స్టేట్మెంట్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర పాస్బుక్ లేకపోయినా తెలుసుకోవచ్చు. దానికి ఈ పాస్బుక్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ టీడీ, కేవీపీ, ఎన్ఎస్సి అకౌంట్లో బ్యాలెన్స్ కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ పాస్బుక్ అనే ఆప్షన్ ఎలా చెక్ చేసుకోవాలనే దాన్ని నేను చూపిస్తాను. ప్రస్తుతానికి మనం లాగిన్ టు www.indiapost.gov.in ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత బ్యాంకింగ్, రెమిటెన్స్ అండ్ బ్యాంకింగ్ అని ఉంటుంది. రెమిటెన్స్ అండ్ బ్యాంకింగ్లో ఈ పాస్బుక్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ ఎక్స్టర్నల్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. సో ఓకే అని క్లిక్ చేయండి. అయితే ఈ పాస్బుక్ మనం స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబర్ తెలిసి ఉండాలి. సో పాస్బుక్ లేకున్నా పర్వాలేదు, మన బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు పోస్ట్ ఆఫీస్లో మన అమౌంట్ కట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అమౌంట్ తీసుకొని బ్యాలెన్స్ ఎంట్రీ చేసి స్టాంప్ వేసి ఇస్తారు. కానీ బ్యాలెన్స్ అప్డేట్ అయిందో లేదో తెలియదన్నమాట. ఒకవేళ మెసేజ్ వస్తే పర్వాలేదు, మెసేజ్ రానప్పుడు మనకి అప్డేట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ పాస్బుక్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. మరియు మనం అకౌంట్ ఓపెన్ చేసి వదిలేసి ఉంటాము, బ్యాలెన్స్ ఎంత ఉందో మనకు తెలియదు. అలాంటి టైంలో కూడా మనకి ఈ పాస్బుక్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో నేను ఇప్పుడు అది ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ పిఓఎస్బి సేవ అని ఈ పాస్బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఎక్స్టర్నల్ పేజ్కి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ మనం మొబైల్ నెంబర్, ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ పిఓఎస్బి పాస్బుక్ అని కనబడుతుంది. అక్కడ క్లిక్ హియర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ అకౌంట్ కావాలి, ఎస్బీనా, ఆర్డీనా, టీడీనా, ఎంఐఎస్ఆ, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమా, పీపీఎఫ్ఆ, సుకన్య అకౌంటా, ఎన్ఎస్సీనా, కేవీపీనా. మన ఏ అకౌంట్ నేను ప్రస్తుతానికి ఎస్బీ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎస్బీ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసినాక రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా, మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ట్రై చేయండి. సో బ్యాలెన్స్ ఎంక్వైరీలో ఎంత చూపిస్తుంది, ఆ అమౌంట్ ఇంత ఉందన్నమాట, 8759. ఇది ఓకే. సరే మనకి మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటే కింద మినీ స్టేట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మినీ స్టేట్మెంట్ చూపిస్తుంది. అమౌంట్ నాకు 13 రూపాయలు క్రెడిట్ అయింది. ఎట్లా, ఇది క్లోజర్ ద్వారా వచ్చింది. సో నాకు లాస్ట్ 10 ట్రాన్సాక్షన్లు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మినీ స్టేట్మెంట్ బ్యాలెన్స్లో చెక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లో ఓపెన్ చేసి మర్చిపోయి ఉంటాము. సరే దాంట్లో ఎంత బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అన్న టైంలో ఉపయోగపడుతుంది. అది కాక కొన్నిసార్లు మనము అమౌంట్ కట్టిన తర్వాత అప్డేట్ మెసేజ్లు రానప్పుడు కూడా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.